ప్రభుకి జై. ఆ ప్రియతముని ప్రేమకు పాత్రలు కావడానికి మనకు ఈ రోజు ఓల్డ్ శ్రీకాకుళం ఆన్లైన్ డైలీ ఆన్లైన్ సహవాసులు మనకు ప్రేమను అందించడానికి మన ముందుకు మన ప్రియతముడు మనందరికీ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. జై మెహర్ బాబాలు తెలుపుతూ ఈ రోజు మనం కార్యక్రమాన్ని జరుపుకుందాము. అందరికీ జై మెహర్ బాబా. మొట్టమొదటిగా మెహర్ బాయ్ గారు నమో మెహర్ బాబా ప్రార్థన గీతాన్ని పాడి మన ప్రియతముని ఆహ్వానిస్తున్నారు. వారికి జై మెహర్ బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अपार दिव्या कृपा सागरा, अपार दिव्या कृपा सागरा, सकल चराचर जगदोधारा, सकल चराचर जगदोधारा, नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। जोहारुलिवे श्री मेहर बाबा, जोहारुलिवे श्री मेहर बाबा, महिनी जयिंచిన మానవ రూపా, महिनी जयिंచిన మానవ రూపా, ఇహ పరానంద జీవనమీవా, ఇహ పరానంద జీవనమీవా, భవ భయ భంజన పరమ పావన, భవ భయ భంజన పరమ పావన, నమో మేరు బాబా अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। అజ్ఞానాందతనంతము చేసి, అజ్ఞానాందతనంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, అరిషడ్వర్గములంతరింపగా, అరిషడ్వర్గమునంతరింపగా, ఔవ్యయ మోక్షం అనుగ్రహింపుము, ఔవ్యయ మోక్షం అనుగ్రహింపుము, नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। जय मेहर बाबा जय, 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। प्रेमावतार मेहर प्रभु की जय। मौनावतार मेहर बाबा की जय। థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ అరుణ్ గారు. జై బాబా, అందరికీ జై బాబా.
జై బాబా అండి. మాయ గారు ప్రార్థన గీతాన్ని ఎంతో చక్కగా ప్రార్థిస్తూ ప్రీతముని ఆహ్వానించారు. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు మనకు మొట్టమొదటి సంకీర్తన ప్రీతమును అందించడానికి లలిత కుమార్ గారు రెడీగా ఉన్నారు. జై బాబా లలిత కుమార్ గారు. లెఫ్ట్ అయిపోయారమ్మా, ఇప్పుడే లెఫ్ట్ అయిపోయారు ఆవిడ, మళ్ళీ జాయిన్ అవుతారేమో. అక్క జయ బాబా, చిన్నక్క శారదా ప్రసాద్ గారు, తర్వాత అన్నయ్య రామచంద్ర గారు రెడీగా ఉండండి. జై బాబా, అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా की అవతార్ మెహర్ బాబా की స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయా, స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయా, స్వరములో నీ నామమే ఏ క్షణమైనా నీ తలపేనా పరమై ప్రియమై అనిపించేలా, ఏ క్షణమైనా నీ తలపేనా పరమై ప్రియమై అనిపించేలా, తనువు మనసు మరిపిస్తే స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయా, స్వరములో నీ నామమే కోరను సిరులు సంపదలను నే మరచి విడచి నీ పాదములను, కోరను సిరులు సంపదలను నే మరచి విడచి నీ పాదములను, ఇహము పరము నీ స్మరణై స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయా, స్వరములో నీ నామమే ప్రియమున నిన్ను నే పిలచిన క్షణము ఎదలో స్థిరమై కదలాడేవు, ప్రియమున నిన్ను నే పిలచిన క్షణము ఎదలో స్థిరమై కదలాడేవు, శృతిగా కృతిగా అలరించి స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయా, స్వరములో నీ నామమే మెహర్ శ్రీ హృది నిండిన నామం వరమై స్థిరమై నావసమైతే, మెహర్ శ్రీ హృది నిండిన నామం వరమై స్థిరమై నావసమైతే, నిన్ను నే కననా ప్రతి చోట స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయా, స్వరములో నీ నామమే
अवतार मेहर बाबा की जय. जय बाबा अम्मा. థ్యాంక్ యూ అల్లరందరూ. జై బాబా అక్క. చక్కని సంకీర్తన ఎంత అత్యద్భుతమైనదంటే నా స్వరములో మిగతా ఏ ఆలోచనలు రాకుండా నా స్వరంలో ప్రియతముని నామము ప్రియతముని సంకీర్తననే వచ్చేటట్టు చూడు ప్రియతమ తండ్రి అంటూ ఎంతో చక్కని సంకీర్తన చేశారు ప్రియతమునికి. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు లలిత కుమార్ గారు జై బాబా అండి, తర్వాత అన్నయ్య రామచంద్ర గారు రెడీగా ఉండండి. जय పెద్దక్క बाबा జై బాబా. जय बाबा जय बाबा. अवतार मेहर बाबा की जय. ओ प्रियतमा ओ ना दैवमा ना सर्वमा ओ प्रियतमा ना दैवमा ना सर्वमा ఇది జన్మల వరమో సంచిత ఫలమో నా భాగ్యమో నీ ఆశీర్వాదము సేవా భాగ్యము నీ కరుణయో ఓ ప్రియతమా ఓ నా దైవమా నా సర్వమా సురలకే దొరకని భాగ్యం దొరికింది సామాన్యునికి ఎవ్వరు పొందని చెలిమి మిగిలింది దాసునికి సురలకే దొరకని భాగ్యం దొరికింది సామాన్యునికి ఎవ్వరు పొందని చెలిమి మిగిలింది దాసునికి హృదయాల ప్రేమతో పిలిచాను సాయుజ్యముకై పరిపూర్ణార్తితో చేరాను సాంగత్యముకై అర్హుడను కానో తెలుపుమా ఓ ప్రియతమా ఓ నా దైవమా నా సర్వమా అర్హుడను కానని తెలిపి ఆశ్రయము లేదంటావా ఆతుడను నేనని తెలిసి ఆదరణ చూపగలేవా అర్హుడను కానని తెలిసి ఆశ్రయము లేదంటావా ఆతుడను నేనని తెలిసి ఆదరణ చూపగలేవా నీ కరుణ లేనిచో మనలేను మెహరవతారా నీ ప్రేమ గీతమే పాడాను ప్రేమ కిషోరా ఆదుకొనరావా సుందరా ఓ ప్రియతమా నా దైవమా నా సర్వమా అందరూ నీ ఆప్తులని అన్నావు ఆశ్రిత పాల అందులో నా చిరునామా కనిపించగాన విలోల అందరూ నీ ఆప్తులని అన్నావు ఆశ్రిత పాల అందులో నా చిరునామా కనిపించగాన విలోల ప్రేమ గీతాలతో అలరించే నా హృదయ శ్రీ జన్మరాహిత్యము నాకేలను మెహర శ్రీ పాడుకోనిమ్ము హాయిగా ఓ ప్రియతమా ఓ నా దైవమా నా సర్వమా ఇది జన్మల వరమో సంచిత ఫలమో నా భాగ్యమో నీ ఆశీర్వాదము సేవా భాగ్యము నీ కరుణయో
ఓ ప్రియతమా ఓ నా దైవమా నా సర్వమా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా థ్యాంక్ యూ అండి జై బాబా బాబా అండి లలిత కుమార్ గారు చక్కని కీర్తన. అతనే మనకు సర్వస్వము, అతనే మనకు ప్రీతముడు. ఎంత చక్కని కీర్తన చక్కగా పాడారు. మీకు జై మెహర్ బాబా. లక్ష్మీ ప్రసాద్ గారు మీరు వీడియో ఆఫ్ చేసుకోరా? జై బాబా. అన్నయ్య రామచంద్ర గారు జై బాబా. కోడూరి లక్ష్మీ ప్రసాద్ గారు జై బాబా. జై బాబా అక్క, జై బాబా, అందరికి జై బాబా అండి. ఓ ప్రేమమయా మెహరు ప్రియతమా కరుణించి కాపాడు కన్న తండ్రివి కాదా. ఓ ప్రేమమయా మెహరు ప్రియతమా కరుణించి కాపాడు కన్న తండ్రివి కాదా. దీనుల పాలిట దిక్కు నీవేనయ్యా, దీనుల పాలిట దిక్కు నీవేనయ్యా, దీన బంధువు నీవు దీన దయాపర, దీన బంధువు నీవు దీన దయాపర. నమ్మిన వారిని నయమున బ్రోవుము, నమ్మిన వారిని నయమున బ్రోవుము, నిరతము నమ్మితి నాయద నిజము, నిరతము నమ్మితి నాయద నిజము. ఓ ప్రేమమయా మెహరు ప్రియతమా కరుణించి కాపాడు కన్న తండ్రివి కాదా. ఓ ప్రేమమయా పతిత పావన పావన చరిత పాప వినాశక పరమదయాళు, పతిత పావన పావన చరిత పాప వినాశక పరమదయాళు. అహము నశించిన ఆత్మకు పరము, అహము నశించిన ఆత్మకు పరము, అనవరతము నీ స్మరణే మార్గము, అనవరతము నీ స్మరణే మార్గము. ఓ ప్రేమమయా మెహరు ప్రియతమా కరుణించి కాపాడు కన్న తండ్రివి కాదా. మునులకు ఋషులకు సాధ్యము కానిది నీ దరి చేరుట అలవి కానిది, మునులకు ఋషులకు సాధ్యము కానిది నీ దరి చేరుట నలవి కానిది. ప్రియమండలికి అందజేసితివి, ప్రియమండలికి అందజేసితివి, నీ ప్రేమికులకు ఇవ్వవేడితిమి, నీ ప్రేమికులకు ఇవ్వవేడితిమి. ఓ ప్రేమమయా మెహరు ప్రియతమా కరుణించి కాపాడు కన్న తండ్రివి కాదా. ఓ ప్రేమమయా మెహరు ప్రియతమా కరుణించి కాపాడు కన్న తండ్రివి కాదా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా కా, అందరికి జై బాబా. జై బాబా అన్నయ్య. చక్కని సంకీర్తన. మనకు ఎల్లవేళలా మనని కాపాడి మన గురించి ఆలోచించి మనకు అన్ని చూసుకునే కన్న తండ్రి, ప్రేమ తండ్రి, ఆ ప్రియతముడే. జై మెహర్ బాబా. చక్కని కీర్తన.
జీవన్ గారు జై బాబా, శర్మ గారు జై బాబా, जय శర్మ मेहर గారు జై బాబా అండి. जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा अंदर पुराण యాచింపుమురా ప్రేమను నీవు యాచకునిగా మెహరు సన్నిధిలో యాచింపుమురా ప్రేమను నీవు యాచకునిగా మెహరు సన్నిధిలో ప్రేమావతారుడు మెహరుడు ప్రేమను పంచే ప్రియతముడు యాచింపుమురా యాచించకు ఏ ధన ధాన్యాలు యాచించకు ఏ సుఖభోగాలు యాచించకు ఏ ధన ధాన్యాలు యాచించకు ఏ సుఖభోగాలు అస్థిరమైనవి ఐహిక వాంఛలు అస్థిరమైనవి ఐహిక వాంఛలు అతులితమైనది ఆతని ప్రేమ అతులితమైనది ఆతని ప్రేమ యాచింపుమురా ప్రేమను నీవు యాచకునిగా మెహరు సన్నిధిలో కరువైపోయెను కలిలో ప్రేమ కలుషితమాయెను ఈ నరసీమ కరువైపోయెను కలిలో ప్రేమ కలుషితమాయెను ఈ నరసీమ జగతికి చేసిన ప్రేమ జగతికి జాగృతి చేసిన ప్రేమ జనులను బ్రోసిన ఆతని ప్రేమ జనులను బ్రోచిన ఆతని ప్రేమ యాచింపుమురా ప్రేమను నీవు యాచకునిగా మెహరు సన్నిధిలో రాతిని నాతిగా చేసిన ప్రేమ గీతను ధాత్రికి వసగిన ప్రేమ రాతిని నాతిగా చేసిన ప్రేమ గీతను ధాత్రికి వసగిన ప్రేమ జాతి సమైక్యత చాటిన ప్రేమ జాతి సమైక్యత చాటిన ప్రేమ మస్తుల గతులను మార్చిన ప్రేమ మస్తుల గతులను మార్చిన ప్రేమ యాచింపుమురా ప్రేమను నీవు యాచకునిగా మెహరు సన్నిధిలో ప్రేమావతారుడు మెహరుడు ప్రేమను పంచే ప్రియతముడు యాచింపుమురా అవతార్ మెహర్ బాబా की జై జై మెహర్ బాబా అందరికీ కూడా జై మెహర్ బాబా అండి అన్నగారు థ్యాంక్ యూ జై బాబా అండి జై బాబా. చక్కని సంకీర్తన. అతడు మనను ఏ కోరికలు కోరకుండానే మనను సర్వదా కాపాడే మన ప్రేమ తండ్రి గురించి చక్కని కీర్తన వినిపించారు. మీకు జై మేర్ బాబా. ఇప్పుడు పార్వతీశం గారు, తర్వాత గౌరీ గారు రెడీగా ఉండండి. పార్వతీశం గారు జై బాబా. जय बाबा तंदे अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय
अवतार मेहर बाबा की हनुमा हृदयांजलि मेहर सनातन परम दयादन हनुमा हृदयांजलि मेहर सनातन परम दयादन हनुमा हृदयांजलि నెమ్మనమునని కమ్మని పిలుపు తీయని పాయని మధుర తలంపు నెమ్మనమునని కమ్మని పిలుపు తీయని పాయని మధుర తలంపు నిరతము మాలో మాయని మెరుపు నిరతము మాలో మాయని మెరుపు శాశ్వతముగా మన నిమ్మదయాని గొనుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాదన గొలుమా హృదయాంజలి నిధులకు నిధివో పెన్నిది నీవే అన్నిటికన్నా ఆవలి నీవే నిధులకు నిధివో పెన్నిది నీవే అన్నిటికన్నా ఆవలి నీవే ఉన్నది నీవే లేనిది నీవే ఉన్నది నీవే లేనిది నీవే ఎన్నగలేరుగా నిన్ను దయానిధి గొనుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాదన గొనుమా హృదయాంజలి నీ కృపలేనిదే నినుగనలేరు ఆకలి గొన్న ఆతుల రీతిని నీ కృపలేనిదే నినుగనలేరు ఆకలి గొన్న ఆతుల రీతిని సతతము నీకై విలపింతునురా సతతము నీకై విలపింతునురా కరుణను బ్రోవగదయ్యా దయానిధి గొనుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాదన గొనుమా హృదయాంజలి అవతార్ మెహర్ బాబా కీ జై. ధన్యవాదాలమ్మా. బాబా ప్రేమ జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. జై బాబా. బాబా పార్వతీశం గారు, మన హృదయ ప్రేమను అతను తప్పకుండా ఆలకిస్తాడు. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు గౌరీ గారు జై బాబా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. యాడకెళ్ళిన కానీ ఆడనే నీడల్లే తోడు ఉంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు నా దేవుడు మెహరు దేవుడు. యాడకెళ్ళిన కానీ ఆడనే నీడల్లే తోడు ఉంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు. మాయదారి మనసు నిమిషమైన నిలవదు నిన్ను చూసింది నిదురాపోయింది. మాయదారి మనసు నిమిషమైన నిలవదు నిన్ను చూసింది నిలచిపోయింది. ఎన్ని ఆటుపోటులు నా చెక్కు చెదరనీకై ఎన్ని ఆటుపోటులు నా చెక్కు చెదరనీకై నన్నిలా హాయిగా నడిపించవయ్యా నన్నిలా హాయిగా
నడిపించవయ్యా. యాడకెళ్ళిన కానీ ఆడనే నీడల్లే తోడు ఉంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు, నా దేవుడు మెహరు దేవుడు. అందమైన నీ రూపు అద్దినట్టుంటాది మనసంతా నిండి మరపురాకుంటాది. అందమైన నీ రూపు అద్దినట్టుంటాది మనసంతా నిండి మరపురాకుంటాది. నేను నాదని సంగతి అంతమనిపిస్తాది, నేను నాదని సంగతి అంతమనిపిస్తాది. నీ ప్రేమ బాటలో నిలచిపోమంటాది, నీ ప్రేమ బాటలో నిలచిపోమంటాది. యాడకెళ్ళిన కానీ ఆడనే నీడల్లే తోడు ఉంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు, నా దేవుడు మెహరు దేవుడు. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. జై బాబా అండి. గౌరి గారు చక్కని కీర్తన. సర్వంతర్యామి మన మెహర్ ప్రభు ఎక్కడ చూసినా మనము ఆ భావనతో చూస్తే అక్కడ తప్పకుండా మనకు అగుపడతాడు. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు రాజేంద్ర గారి సంకీర్తన పుష్పలత గారు పాడతారు. జై బాబా అండి పుష్పలత గారు. జై బాబా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మెహరు బాబా నామం ముక్తి మార్గదామం, మెహరు బాబా నామం అదే ప్రేమ తేజం పాపనాశం, మెహరం మెహరం మెహరు బాబా నామం ముక్తి మార్గదామం, మెహరు బాబా నామం. మెహరు బాబా సన్నిధి ప్రేమికుల పెన్నిది, మానవాళి కోరకే ప్రభువు అవతరించే, మెహరు బాబా నామం ముక్తి మార్గదామం, మెహరు బాబా నామం. ఎంత సంపదున్నా సొంత లేదు శాంతి, విషయ వాంఛలన్నీ దుఃఖానుబంధం, మెహరు బాబా నామం ముక్తి మార్గదామం, మెహరు బాబా నామం. మెహరు ప్రేమ బీజం తరుగులేని సౌఖ్యం, మెహరు బాబా సేవా మానవాళి త్రోవా, మెహరు బాబా నామం ముక్తి మార్గదామం, మెహరు బాబా నామం. బాబా నామ స్మరణే సర్వ పాపహరణం, ప్రేమ సేవ త్యాగం ప్రభుని చేరు మార్గం, మెహరు బాబా నామం ముక్తి మార్గదామం, మెహరు బాబా నామం. దేవాది దేవుడు దివ్యావతారుడు, ప్రేమికులకు బానిస ప్రేమమయుడు బాబా, మెహరు బాబా నామం ముక్తి మార్గదామం, మెహరు బాబా నామం. అహంకార నాశనం మెహరు రాక కారణం, దివ్య ప్రేమను సాగి
దీవించు ప్రేమికుని మెహరు బాబా నామం ముక్తి మార్గధామం మెహరు బాబా నామం మెహరు బాబా పిలుపే జనుల మేలు కొలుపు సంశయములు వీడి సేవ చేయరండి మెహరు బాబా నామం ముక్తి మార్గధామం మెహరు బాబా నామం మెహరు బాబా దేవా జై జై ప్రేమమూర్తి బాబా జై జై మెహరు బాబా దేవా జై జై ప్రేమమూర్తి బాబా జై జై మెహరు బాబా దేవా జై జై ప్రేమమూర్తి బాబా జై జై మెహరు బాబా నామం ముక్తి మార్గధామం మెహరు బాబా నామం అదే ప్రేమ తేజం పాపనాశం మెహరం మెహరం మెహరు బాబా నామం ముక్తి మార్గధామం మెహరు బాబా నామం అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా. అరుణ గారు జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా నామస్మరణతో కూడిన సంకీర్తన నామస్మరణ అత్యుత్తమమైనది ప్రీతముని ముందు చక్కని కీర్తన వినిపించారు. మీకు జై మేయర్ బాబా. ఇప్పుడు జీవన్ గారు రాలేదు. శ్రీను గారు జై బాబా. మీరు మాట పాట 15 minutes తీసుకోండి. మీకు జై మెహర్ బాబా. ప్రియతముడు ఇచ్చిన అత్యుత్తమ అవకాశము మీకు. జై బాబా అమ్మ. ముందుగా అందరికీ అవతార్ మెహర్ బాబాకి జై. దివ్య ప్రీతమని కృపా విశేషం వలన ఈనాటి శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి నిద్రలోకి జారుకునే సమయం ముందులో బాబా మాటలు వినగలిగేటటువంటి భాగ్యం, నాతే చెప్పించే భాగ్యాన్ని అందించిన ప్రేమ తండ్రికి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ద ఎవ్రీథింగ్ అండ్ ద నథింగ్ గ్రంథం నుంచి మెహర్ బాబా కర్మ ఫలాల గురించి స్వయంగా బాబా చెప్పిన ఒక కథని చెప్పదలుచుకున్నాను. జై మెహర్ బాబా. బ్రహ్మైక్యం సాధించే వరకు మానవులకి జనన మరణాలు అనేటువంటివి తప్పవు. పునరపి మరణం, పునరపి జననం. ఈ చక్రం కొన్ని వేల సంవత్సరాలు కొనసాగుతుంది. అయితే మనస్సు ఒక్కసారే జన్మిస్తుంది, ఒక్కసారే చనిపోతుంది. అంటే మనస్సుకు మరో జన్మ అంటూ ఉండదని బాబా చాలా స్పష్టంగా తెలియజేశారు. మానవ దేహం అంటే ఈ స్థూల దేహం మారుతూ ఉంటుంది, కానీ సూక్ష్మ దేహం అదే మనస్సు చివరి దాకా మాత్రం మార్పు అనేది ఉండదు. మానవులు ప్రోగు చేసుకున్నటువంటి సంస్కారాలన్నీ మనస్సులో భద్రంగా ఉంటాయి. సంస్కారాలని ఖర్చు చేయాలి లేదా జన్మ ఎత్తిన ప్రతిసారి మానవుని కర్మల వల్ల కొత్త సంస్కారాలు వచ్చి చేరుతూనే ఉంటాయి. ఈ సంస్కారాల ప్రభావం వల్లనే మానవుని జీవితంలో అనేక ఉద్ధాన పతనాలు చవి చూడవలసి ఉంటుంది. ఇదొక చక్ర భ్రమణం అన్నారు బాబా. అయితే స్వయంగా బాబా చెప్పినటువంటి మహారాజు సేవకుడిని కథని తెలియజేసుకుందాం. మరణం తరువాత తిరిగి జన్మించే సమయంలో గత జన్మ సంస్కారాలతో సంబంధం ఉంటుందని చెప్తూ ఉదాహరణగా బాబా చెప్పినటువంటి ఒక మహారాజు అతని సేవకుడి గురించి ఇలా అంటున్నారు బాబా. ఒక మహారాజు సిరి సంపదలతో తన స్వార్థం కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ భోగ లాలసలతో ప్రజాపాలన మరిచిపోయాడు. చాలా కాలం రాజ్యపాలన చేశాడు, కానీ ప్రజల తాలూకా బాధలను పట్టించుకునేటటువంటి వాడు కాదు. చివరాఖరిగా ఓ పనికి మాలిన మహారాజుగా కీర్తి గడించాడు. కడకు ఈ మహారాజు మరణించి ఓ పేద గుడ్డివాడిగా పుట్టాడు. గుడ్డివాడిగా పుట్టినటువంటి వాడు బిచ్చగాడిగా జీవనం సాగించాడు. మహారాజుగా రాజ్యపాలనను నిర్లక్ష్యం చేసిన దానికి ప్రతిఫలంగా బిచ్చగాడిలా జన్మెత్తాడు ఈ మహారాజు. అలాగే ఆ మహారాజు దగ్గర పనిచేసిన సేవకుడు అతని మరణం తర్వాత
ఒక మంచి సాంప్రదాయ కుటుంబంలో, ధనిక కుటుంబంలోని జన్మించాడు. ఆ సేవకుడు మహారాజు దగ్గర నిజాయితీగా, నమ్మకస్తునిగా జీవించాడు. అందువలనే ఒక ధనికునిగా ఉన్నత విలువలతో కూడినటువంటి జీవనం గడిపేలాగా అతనికి జన్మెత్తాడని బాబా అన్నారు. అతను ఒక రోజున స్థానిక నగర వీధిలో వెళ్తుండగా పేద గుడ్డివాడి ఆకలి ఆర్తనాదాలు వినిపించాయి. ఈ విషయాలన్నీ చూడ్డానికి చాలా వింతగా, చిన్నవిగా ఉన్నప్పటికీ వీటికి గత గత జన్మ సంస్కారాల సంబంధం తప్పక ఉంటుంది. ఆ ప్రభావం వలనే ఆ బిచ్చగాని ఆకలి కేకలు వినిన ఆ ధనికుడు అతనికి దరిచేరి కొన్ని రాగి నాణేలు దానం చేసి తన మానాన తాను వెళ్ళిపోయాడు. చూసారా, మహారాజు బిచ్చమెత్తుకోవడం, అతని దగ్గర పనిచేసే సేవకుడు రాజుగారికి సహాయం చేయడం చిత్రంగా ఉంది కదా. ఇది విధి చేసే చిత్రం విచిత్రం. చేసుకున్న కర్మ అలాంటిది. మరి చేసుకున్న కర్మలు చెడుని పదార్థాలు అన్నారు. కర్మఫలం అనుభవించడంలో ఎంతటి వారికైనా ఎలాంటి మినహాయింపులు ఉండవు. ఇందుకు తరతమ భేదాలు ఉండవు. కర్మ ఫలాల ద్వారా 100% న్యాయం తప్పక జరిగి తీరుతుందని బాబా అన్నారు. మానవులకి గత జన్మ జ్ఞాపకాలు ఉండవు. ఇది దైవీ శాసనం. గత జన్మలోని జ్ఞాపకాలు, ఆ బంధనాలు, బంధుత్వాలు తెలిస్తే మానవ జీవితం గడపడం ఎంతటి దుర్లభమో మన వరకు మనం ఊహించలేమన్నారు బాబా. అయితే మీ జీవితాలు నాకు తెరిచిన పుస్తకాలు. ఓ సినిమా రీలులా మీ జీవిత కథనాలు నా కళ్ళ ఎదుట కదలాడుతున్నాయన్నారు బాబా. మీ గురించి, మీ భూత భవిష్యత్ వర్తమానాల గురించి, గతంలోని అనేక బంధనాలు, బంధుత్వాల గురించి మీ సమస్తం నా కళ్ళెదుట కదలాడుతాయన్నారు. మీ గత జన్మలోని బంధుత్వాలు, ఈ జన్మలోని అనేక మందితో గల బంధనాలు చూస్తుంటే ఒక్కోమారు నాకు నవ్వొస్తుందని, ఇదొక పెద్ద జోక్ లాంటిదని అన్నారు బాబా. అయితే ఈ కర్మ ఫలాల నుండి తప్పించుకోవాలంటే, ఈ గత జన్మ సేతు బంధనాలు, సంస్కార కర్మ ఫలాల నుండి మీరు ఎలా తప్పించుకోగలుగుతారు అని ప్రశ్నించుకుంటే అందుకు అవతారుడు లేదా సద్గురువు సహాయం తప్పనిసరిని బాబా సృష్టం చేశారు. అవతారుడు మిమ్మల్ని ఈ కర్మ బంధనాల నుండి విముక్తి చేయగలుగుతాడు. మీరు చూస్తున్న ఈ ప్రపంచం అంతా ఓ మిథ్య, ఇదంతా ఒక కళ. ఈ నిజాన్ని మీకు తెలియజేయడం కోసమే ఈ అవతార కాలంలో మెహర్ బాబాగా మీ మధ్యకు వచ్చానని బాబా అన్నారు. ఈ సత్యం మీరు తెలుసుకునేందుకు తన కృప కావాలన్నారు. భగవంతుని నిత్య నిరంతర నామస్మరణతో తన కృప తప్పకుండా లభిస్తుందని బాబా స్వయంగా తెలియజేశారు. తద్వారా మంచి కర్మలు చేపట్టడం, మంచి సంస్కారాలు ప్రోగు చేసుకోవడం, క్రమేణా జన్మరాహిత్యం, భగవదైక్య సాధన సులువవుతుందని బాబా తన సందేశంలో పేర్కొన్నారు. మానవుని జీవిత లక్ష్యం భగవంతునిలో ఐక్యం అవడమే కదా. అయితే ఇలాంటి కర్మ ఫలాలు, ఈ ఎవ్రీథింగ్ నథింగ్, ఇలాంటివన్నీ తెలియజేసుకుంటే అనంతుడైన దైవం గురించి తెలుసుకునేటటువంటి జ్ఞానాన్ని మనకి అందిస్తున్నాడా, మనం అందుకుంటున్నామా, ఆయన ప్రేమని మనం పొందగలుగుతున్నామా లేదా, మనలో మనమే ప్రశ్న వేసుకుంటూ మన జీవితాలని ముందుకు సాగించుకుందాం. దైవం అనంతం ఆలోతుల నెరయగలేరయ్యా, దైవం అనంతం ఆలోతుల నెరయగలేరయ్యా, అనుభవించు వారలే ధన్యులు ధన్యులు ధన్యులయా, దైవం అనంతం ఆలోతుల నెరయగలేరయ్యా. పుట్టించి పోషించేది దేవుడొక్కడే, పోషించి కొనిపోయేది ఆ ఒక్కడే. పుట్టించి పోషించేది దేవుడొక్కడే, పోషించి కొనిపోయేది
ఆ ఒక్కడే తలరాతలు వ్రాసేది ఆతడే తలరాతలు వ్రాసేది ఆతడే ఆతని శక్తిని సామర్థ్యాన్ని అరయగ తగునా తప్పు కదా దైవం అనంతం ఆలోతుల నెరయగలీరయ్యా అనుభవించు వారలే ధన్యులు ధన్యులు ధన్యులయా దైవం అనంతం ఆలోతుల నెరయగలేరయ్యా వేదాలు పొగడగలేని సర్వేసుని సురలైన చూడగలేని సర్వాత్మని వేదాలు పొగడగలేని సర్వేసుని సురలైన చూడగలేని సర్వాత్మని మేధస్సుతో గ్రహించగలమా మేధస్సుతో గ్రహించగలమా జపతప ధ్యానాదులతోనైనా చేజిక్కించుకోగలమా దైవం అనంతం ఆలోతుల నెరయగలేరయ్యా అనుభవించు వారలే ధన్యులు ధన్యులు ధన్యులయా దైవం అనంతం ఆలోతుల నెరయగలేరయ్యా అవతారుడై వచ్చాడు ఆ దేవుడు మెహరు బాబా పేరునా మహితాత్ముడు అవతారుడై వచ్చాడు ఆ దేవుడు మెహరు బాబా పేరునా మహితాత్ముడు ప్రేమొక్కటే సందేశమంటూ ప్రేమొక్కటే సందేశమంటూ సందేహాలను తొలగించాడు మెహరశ్రీగా ఆజుడు దైవం అనంతం ఆలోతుల నెరయగలేరయ్యా అనుభవించు వారలే ధన్యులు ధన్యులు ధన్యులయా దైవం అనంతం ఆలోతుల నెరయగలేరయ్యా బలవతార్ మెహర్ బాబా కీ జై కర్మఫలాలను మనం తప్పించుకోవడానికి నిరంతరం ఆయన నామస్మరణ చేసుకుంటూ ఆయన లోతులు తెలుసుకునేటట్టుకంటే ఆయన ప్రేమని ఆ ప్రేమ మార్గాన్ని అనుసరించడం ద్వారా మన కర్మఫలాలను తగ్గించుకుంటూ ఈ ఆత్మ ఆ పరమాత్మలో ఐక్యమయ్యేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చిన ఆ ప్రేమ తండ్రికి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియచేసుకుంటూ ఈనాడు ఈ మాటలు చెప్పే భాగ్యాన్ని అందించిన ప్రేమ తండ్రికి మరొక్కసారి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియచేసుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. అవతారినితో జీవితం కత్తి మీద సాము వంటిది. బాలగోపాల భాస్కర్ రాజు గారు అన్నట్టు పాత దేవుడే గాని కొత్త అవతారమురా, కొత్త వానితో వ్యవహారం, కత్తి పదును సామురా, కపటం పనికిరాదు అవతారిని ఆరాధనలో. నిరంతరం ఆయన నామస్మరణ చేసుకునేటటువంటి భాగ్యాన్ని అందించిన ప్రేమ తండ్రికి మరొక్కసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ అందరికీ అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. జై బాబమ్మ. ధన్యవాదాలు. జై మెహర్ బాబా. జై బాబా. శ్రీని గారు చక్కని విషయాలు తెలియచేశారు. ఆ పరబ్రహ్మ పరమాత్మ స్వరూపుడు
ఎక్కడ లేడు, అంతటా ఉన్నాడు. మనము నీతిగా నిజాయితీగా ఉన్నంతసేపు మనను తప్పకుండా చూసుకుంటాడు. మన ప్రవర్తననే మనకు చెడు జరుగుతుందన్న భావమును ఎంతో స్పష్టంగా మీ మాటల ద్వారా చెబుతూ ప్రేమిక లోకం అంతా కూడా ప్రీతముని ప్రేమను పొందడానికి మంచి నడవడులు అలవర్చుకొని ప్రేమ భావాన్ని పెంపొందించుకుంటూ ఆయన ప్రేమను మనందరము ఐక్యతతో ఆ ప్రియతముని ప్రేమ తండ్రిని చేరుకోవడానికి మంచి మనసుతో మంచిగా అందరికి హృదయపూర్తిగా అతన్ని స్మరిస్తూ మనకున్నంతలో ఇతరులకు సహాయం చేస్తూ మంచి సద్బుద్ధితో ఉండాలని ఎంత చక్కని అంశాలు వివరంగా అందరికి అర్థమయ్యే రీతిలో వివరించారు. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు ఒక్క సంకీర్తనకు సమయం ఉంది. ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని సంకీర్తన చేయండి. జై బాబా. జై బాబా అండి. రజీ గారిని పాడమనండి. స్వీట్ సిస్టర్స్ ఇద్దరు ఎవరికి అన్మ్యూట్ అయితే వారు పాడండి. వాణి నువ్వు పాడు, వాణి నువ్వు పాడు, వింటాను. ఈరోజు ఇద్దరు కూడా సంకీర్తన చేయలేదు. జయబాబు వాణి పాడు. సరే మీరు పాడండి. తనకు అన్మ్యూట్ అవుతలేదమ్మా. అన్మ్యూట్ అయితే ఇంకొక సంకీర్తన ఇద్దాము. ఓకే. अवतार मेहर बाबा की जय। अवतार पुरुषा मेहर बाबा, अवतार पुरुषा मेहर बाबा, अनंत शक्ति ज्ञानानंदा आदि पुरुषा, अवतार पुरुषा मेहर बाबा, अनंत शक्ति ज्ञानानंदा आदि पुरुषा, सृष्टि स्थिति लय कारणा, सकल लोक पोषणा, सृष्टि स्थिति लय कारणा, सकल लोक पोषणा, सर्व पाप हरणा, सकल बंध निवारणा, सर्व पाप हरणा, सकल बंध निवारणा, अवतार पुरुषा मेहर बाबा, अवतार पुरुषा मेहर बाबा, प्रभु परमेश्वरा श्रीकरा शुभकरा, प्रभु परमेश्वरा श्रीकरा शुभकरा, सर्वेशा लोकेशा ईशा परमेशा, सर्वेशा लोकेशा ईशा परमेशा, परात्परा परब्रह्म परमात्मा, परात्परा परब्रह्म परमात्मा, अवतार पुरुषा मेहर बाबा, अवतार पुरुषा मेहर बाबा, पुराण पुरुषा पुरुषोत्तम प्रेम प्रदाता, प्रेम प्रदाता, सच्चिदानंद सर्वोत्तम हे सनातना, हे सनातना,
పురాణ పురుష పురుషోత్తమ ప్రేమ ప్రదాత సచ్చిదానంద సర్వోత్తమ హే సనాతన సకల లోకేశ హృదయేశ ఈశ పరమేశ అవతార పురుష మెహర్ బాబా అవతార పురుష మెహర్ బాబా అనంత శక్తి జ్ఞానానంద ఆది పురుష అవతార పురుష మెహర్ బాబా అవతార పురుష మెహర్ బాబా అవతార్ మెహర్ బాబాకి జై బాబా అందరికీ జై బాబా జై బాబా జై బాబా జై బాబా చక్కని సంకీర్తన. అవతార పురుషుడు లోకరక్షకుడు మనకు వరకు అవతరించిన మన దివ్య ప్రియతముని గురించి అద్భుత గానం చేశారు. మీకు జై మెహర్ బాబా. అక్క వాణి గారు జై బాబా. వాణి గారు జై బాబా అండి. जय बाबा जय बाबा अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో ఓ మెహరు బాబా నాపై దయను చూపరావా పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో నీ ప్రేమను కాంక్షించే నీ నామం జపించే మా ప్రార్థన నాలించు బాబా మేమెప్పటికీ మరువలేము నీ నామము ఇలలో నీ ప్రేమే మా స్వర్గధామము ప్రేమమూర్తి సన్నిధి సాటి లేని పెన్నిది పాడాలని ఉంది ప్రేమ చాటాలని ఉంది పాడాలని ఉంది ప్రేమ చాటాలని ఉంది పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో సంగీత ప్రియుడవట సర్వాంతర్యామివట నా పాటకు భావము నీవే నే నిన్నాళ్ళు మూగనై పడి ఉంటిని ఈనాడు ప్రేమికుడై పాడుకుంటిని ఇదే నా విన్నపం నీ సేవకే అంకితం ప్రియతమము మెహరీస ధన్యులమైనామయా ప్రియతమము మెహరీస ధన్యులమైనామయా పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో ఓ మెహర్ బాబా నాపై దయను చూపరావా పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ అరుణ్ గారు అందరికీ జై బాబా అండి
జీ బాబా జీ బాబా, నా స్వరములో నీ కీర్తనలు పల్లవి చరణాలు లాగా ఎప్పుడు వినిపించాలి నీకు అని ఎంత చక్కని కీర్తన వినిపించిన మీకు జై మెహర్ బాబాలు. ఇప్పుడు హారతితో మన ప్రియతముని కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాము. హారతికి అప్పారావు అన్నయ్య గారు రెడీగా ఉన్నారు. హారతి ఇవ్వండి ప్రియతమునికి అన్నయ్య గారు. అవతార్ మేర్ బాబా కి జై. జై బాబు అరుణ గారు, నిన్న సార్ ఇంట్లో ఉన్నప్పుడు మీ టాపిక్ కూడా వచ్చింది. సార్ అందరికి జై బాబా చెప్పమన్నారు. ఇంకా కొన్ని నెలలు ఆయన రెస్ట్ తీసుకుంటారు రామకృష్ణ గారు, తర్వాత మన దాంట్లో కలుస్తారు ఆయన. జై బాబా. ఇప్పుడు Oh glorious eternal ancient one, your face is a bright transcendental sun. Light and this darkness that yes I weep, my heart may hear I give to you to keep. Creator at creationless you are, truth and truth's body, divine avatar, who through compassion the three worlds maintains, destroy this ignorance that life sustains. These five lights are the willing souls of breath of the world will that base beyond to death. Unless you who are infinitely kind break the wheels of which is conditioned mind. This incense is my love, this food's my art. Wish to please you, I have shaped from my heart. Accept them as you would a simple flower that has no use beyond its shining hour. You are myself, I spring to you in praise and beg your love to bear me through the days, till you, the ever-living perfect one, heal you my darkness with your shining sun. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. జై బాబా అండి, అందరికీ జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా అండి. మీ హారతితో ప్రియతముని కార్యక్రమం పూర్తయింది. ఎంతో చక్కగా మీకు నచ్చిన హారతి మీరు ప్రియతమునికి సమర్పించారు. మీకు జై మెహర్ బాబాలు. ఈరోజు ఇంతటితో ఈ కార్యక్రమము ముగిసింది. మరల మనము ఆ ప్రభువును ఎల్లవేళలా మన అందరి మనసులలో స్మరణ చేస్తూ మరల రేపు 4 నుంచి రాత్రి 10:30 వరకు జరిగే కార్యక్రమాలలో ఎవరికి ఎక్కడ ఎంతసేపు వీలైతే అంతసేపు ఆ ప్రియతముని ప్రేమను పొందడానికి అందరూ రెడీగా ఉండండి. మనసులో మాత్రం నిరంతరం స్మరణ చేయడం మరవకండి. అందరికీ జై మెహర్ బాబా. జై మెహర్ బాబా, అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై జై బాబా. బాబా అండి. వాణి గారు చాలా చక్కటి హారతి పాడారు. వాణి గారు చాలా చక్కగా పాడబడారు. అండ్ రజనీ గారు ఆల్సో వెరీ గుడ్ సాంగ్స్. జై బాబా. శారద మేడం గారు అందరు బాగా పాడారు. జై బాబా. అందరికి రికార్డింగ్ ఆఫ్ చేయండి అరుణ గారు.